వెల్కమ్ టు ISR 9 న్యూస్. జగ్గయ్యపేట పట్టణం ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో సర్దార్ శ్రీ సామినేని విశ్వనాథం పద్మావతి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 13 రోజుల నుండి జరుగుతున్న నేపథ్యంలో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ నందు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ వెబ్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం ఉత్సాహంతో పాటు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుందని, క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని, విద్యతో పాటు అన్ని క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గం క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుందని తెలిపారు. టీమ్ స్టే అండర్ భాను యూత్ వారు నిర్వహించిన పోటీలలో మొదటి విజేతగా గెలిచిన వారికి 40,000 రూపాయలు, 2 విజేతలుగా గెలిచిన వారికి 25,000 రూపాయలు, 3వ విజేతకు 15,000 రూపాయలు నగదును అందజేశారు. గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి విజేతలకు షీల్డ్స్ మోడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీమ్ స్టే అండర్ భాను యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 1వ తారీఖు మా తమ్ముడు SVM ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్స్ పేరు మీద గత 2023 మార్చి 1, 2, 3 తారీఖుల్లో మనం జగ్గయ్యపేట HGS కాలేజీలో మహిళా టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా మనకు వచ్చింది? 75,000 రూపాయలు ఇచ్చాం. ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇచ్చాం. సెకండ్ ప్రైజ్ 50,000 ఇచ్చాం. థర్డ్ ప్రైజ్ 25,000 ఇచ్చాం. నగదు బహుమతులు ఇచ్చాం. ప్రోత్సాహ బహుమతులు ఇచ్చాం. మరి మన క్రీడాకారులకు సంబంధించిన మంత్రి రోజాని కూడా ఏర్పాటు తీసుకొచ్చాం. ప్రైజులు ఇప్పించాం. అలానే హోమ్ మినిస్టర్ తానేటి వనిత హోమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చాం. చాలామందిని కూడా తెచ్చి క్రీడా ప్రతిభ చూపించాలి జగ్గయ్యపేట టౌన్లో, జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో అని చెప్పి అనేక మందికి క్రీడాకారులు కూడా ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమం మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి సుమారుగా 32 టీములు పాల్గొని వారి యొక్క ప్రతిభని తెలియజేశారు. చాలా మంచి కార్యక్రమం. మరి జగ్గయ్యపేట పట్టణంలో మొట్టమొదటి కూడా నాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ పోటీల దగ్గర నుంచి కబడ్డీ పోటీలు, అలాగే క్రికెట్ పోటీలు చాలా సంవత్సరాలు నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్టెడ్ మ్యాచెస్ కూడా ఏర్పాటు చేశాం. రాత్రిపూట ఫ్లడ్ లైట్లు పెట్టి వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేశాం. బస్టాండ్ పక్కన మీ ఎవరు తెలియపోవచ్చు, పిల్లలు ఉన్నారు. SRR సోషల్ క్లబ్ ఉండేది. SRR సోషల్ క్లబ్ అంటే ఇప్పుడున్న టౌన్ హాల్ ప్లేస్లో క్లబ్ ఉండేది. ఆ క్లబ్ మీద గ్రౌండ్ ఉండేది. మధ్యలో ఒక డయాస్ ఉండేది. ఆ గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ పెట్టాం. అలానే వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెట్టాం. వ్యాయామం పోటీలు పెట్టాం. మరి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, మీకు తెలియపోవచ్చు. ఎన్నో సంవత్సరాలు జగ్గయ్యపేట ప్రతిభ జగ్గయ్యపేటలో టోర్నమెంట్స్కి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటలో పెట్టిన టోర్నమెంట్స్ జిల్లాలో ఎక్కడ కూడా పెట్టలేదు. విజయవాడ తర్వాత మనమే పెట్టేవాళ్ళం. గుడివాడ, మచిలీపట్నం మనకన్నా పెద్ద ఊర్లు, అక్కడ కూడా పెట్టేవాళ్ళు కాదు. రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుండి, కర్నూలు నుంచి, కడప నుంచి కూడా జగ్గయ్యపేటకి క్రీడాకారులు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వాలీబాల్ టోర్నమెంట్స్కి, కబడ్డీ టోర్నమెంట్స్కి బ్రహ్మాండంగా. నేను కూడా అప్పుడు విద్యార్థి దశ నుండి బయటకు వచ్చాను. డిగ్రీ పాస్ అయ్యాను. ఒక 4-5 సంవత్సరాల పాటు కంటిన్యూగా స్పోర్ట్స్ పెట్టేవాళ్ళం. నేను, మన బాబీ వాళ్ళ నాన్న రాజారావు ఉండేవాడు, రిటైర్డ్ DCO. మేము కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే 90స్లో 1990, 92, 94, 95 సంవత్సరాల్లో అలా ప్రతి సంవత్సరం ప్రతి 3 మాసాలకి ఒక టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళం. మరి ఆ విధంగా జగ్గయ్యపేటకి ఒక ప్రతిభని, జగ్గయ్యపేటలో క్రీడాకారులకి మంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లోనే. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి అనేక రకాలుగా టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గత 15 రోజులుగా ఏర్పాటు చేసిన మరి మన యూత్ అందరూ కూడా, గోపి కానీ వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా చాలామంది, మరి సుమారు 20 మంది పిల్లలు ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్స్ నిర్వహించి దీనికి ప్రైజెస్ కూడా మరి గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు మరి మన నరసింహశాస్త్రి గారు, చిట్టా నరసింహశాస్త్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రైజుల్ని, నేను కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తాను.
క్రీడాకారుల్ని గౌరవించాలి. మన జగ్గయ్యపేట కూడా క్రీడాకారులను బాగా అందరినీ కూడా ఎక్కువ మంది తయారు చేయాలి. రాష్ట్ర స్థాయిలో జగ్గయ్యపేటకు మంచి పేరు తేవాలని చెప్పి చిట్టా నరసింహశాస్త్రి గారు కూడా ఈ ప్రైజుని ఇచ్చి మనందరూ కూడా ప్రోత్సహించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలను మనం ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి. మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 45 రోజుల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అటు ప్రభుత్వం ఇటు మన యూత్ మన సంఘాలు అన్నీ కలిపి తప్పకుండా అన్ని రకాల క్రీడా పోటీలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన జగ్గయ్యపేటకు సంబంధించిన మన కృష్ణపేట వెంకయ్య గారికి, అలానే లక్ష్మణ్ గారికి, అలానే మన నాగేంద్ర కౌన్సిలర్ గారికి, మన టౌన్ ప్రెసిడెంట్ బాజీకి, అలానే మన ఎస్టీసీఎల్ అధ్యక్షులు బద్దు నాయక్ గారికి, అలానే నరసింహశాస్త్రి గారికి, మన వైస్ చైర్మన్ ప్రభాకరు, అలానే మన కనకదుర్గమ్మ దేవాలయం ట్రస్ట్ మెంబరు భాస్కర్కి, అలానే కృష్ణ 31వ వార్డు కౌన్సిలర్ కృష్ణకి, అలానే శ్రీనివాసరావు తిరుపతమ్మ దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్కి,